Please do subscribe to Prajabheri News Channel. చేపడుతుంటాయి. అయితే ఈ కార్యక్రమానికి ప్రారంభించడానికి ముందుగా అనుగుణ శ్రీమతి సునీత కుంచాల గారు, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జ్ కమ్ చైర్పర్సన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. SBI రీజనల్ మేనేజర్ గారు మహేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 this is the last నేషనల్ రికార్డ్. అదనపు డీసీపీ బసవారెడ్డి గారు, SBI రీజనల్ మేనేజర్ మహేష్ గారు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇక్కడ హాజరైనటువంటి కక్షిదారులందరికీ ఇవాళ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, జాతీయ లోక్ అదాలత్ను గత సంవత్సరంగా నిర్వహిస్తున్నాం. ప్రతి 3 సంవత్సరాలుగా మనం నిర్వహిస్తూ ఉంటాం. ఏదైతే రాజ్యాంగం ఏదైతే కల్పించిన హక్కు, ప్రతి ఒక్క పౌరుడికి సమాన హక్కు రావాలనే ఉద్దేశంతో ఏదైతే జాతీయ న్యాయ సేవా సంస్థలు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా న్యాయాన్ని అందరికీ ముందుంచే కార్యక్రమం భాగంగా ఈ లోక్ అదాలత్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన జిల్లాలో కూడా జిల్లా న్యాయ సేవా సంస్థ నుంచి జిల్లా జడ్జి గారు గత 3 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా వ్యాప్తంగా గ్రామాల ఉచిత న్యాయ సేవ సంబంధించి ముందుకు తీసుకోవడం జరిగింది. జిల్లాలో ఏ జడ్జి చేయడంతో మన జిల్లా జడ్జి సునీత గారు మన అందరికీ న్యాయాన్ని ఉచితంగా అందించేందుకు అనేక రకాల కార్యక్రమాలు చేసి ప్రజల్లో న్యాయ చైతన్యం తీసుకురావడం, ముఖ్యంగా ఈ లోక్ అదాలత్లో క్రిమినల్ కేసులు సెటిల్మెంట్ చేసుకోవడం కోసం కూడా మరి వీధుల్లో మైక్ల ద్వారా కూడా ప్రచారం చేసి ప్రజలకు చేరువ చేయడం జరిగింది. న్యాయ సేవా సంస్థ యొక్క కార్యక్రమాలను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ నేషనల్ లోక్ అదాలత్కి వచ్చేసిన ముఖ్య అతిథి గారు, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ గారు, డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి గారు శ్రీ సునీత కుంచాల గారికి, మరియు జడ్జి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వైస్ చైర్మన్ గారు పద్మావతి మేడం గారికి, మరియు అడిషనల్ కలెక్టర్ అంకిత్ గారికి, మరియు జగన్మోహన్ గౌడ్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, మరియు ఆనరబుల్ జడ్జెస్ అండ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మేడం గారికి, ఇక్కడ ఆశా లతా మేడం గారికి, ఇక్కడ అడిషనల్ డీసీపీ గారికి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, ఇక్కడ జడ్జెస్కి, ఇక్కడ ఆనరబుల్ జడ్జెస్కి, అడ్వకేట్స్కి, అండ్ ఇక్కడ వచ్చేసిన మీడియా రిపోర్టర్స్కి, లేడీస్కి అందరికీ నా తరఫున హార్దిక్ శుభాకాంక్షలు. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి కూడా. సో ఈరోజు ఆనరబుల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మేడం ఆధ్వర్యంలో చైర్మన్షిప్లో ఇప్పుడు నేషనల్ లోక్ అదాలత్ ఇప్పుడు నడుస్తున్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లాస్ట్ టైం ఆల్సో నేను ఇక్కడ నాకు అవకాశం వచ్చింది నేషనల్ లోక్ అదాలత్. సో ఇప్పటికీ అవగాహన కూడా ఇప్పుడు పెంచడం, ఇక్కడ విలేజెస్కి, ఇక్కడ వెళ్తే ఏరియాస్కి ఇప్పుడు అవగాహన కూడా పెంచడం జరిగింది. సో థ్యాంక్ యూ మేడం ఫర్ దిస్ noble initiative and taking this concept of Lok Adalat to each and every nook and corner of the. ముందుగా అందరినీ కొద్దిసేపు వెయిట్ చేయించినందుకు సారీ. అలాగే అందరికీ ఇప్పుడు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇది ఎప్పట్లాగే మనం ఎవ్రీ 3 monthsకి ఒక లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. 2025 సంవత్సరంలో ఇది మొదటి లోక్ అదాలత్ మనకి.
బహుశా నిజామాబాద్లో నాకు ఇది లాస్ట్ లోక్ అదాలత్. ఎందుకంటే ఇంకొక నెల తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయిపోతాను ఇక్కడ నుంచి. ఇక్కడ వచ్చి నాకు 3 ఏళ్ళు దాటిపోయింది. ఈ 3 ఏళ్లలో చాలా లోక్ అదాలత్స్ కండక్ట్ చేశాము, 3 మంత్స్కి ఒకసారి. ప్రతి లోక్ అదాలత్లో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, కలెక్టర్ వైపు గారి తరఫు నుంచి, అడ్వకేట్స్ నుంచి, అలాగే బ్యాంకింగ్ అథారిటీస్, బ్యాంక్ మేనేజర్స్, అలాగే మనకి మెయిన్ స్టేక్ హోల్డర్స్, క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి నుంచి కూడా చాలా మంచి సహకారం లభించింది మాకు. అంటే కేసెస్ కొన్నిసార్లు మా దృష్టికి వచ్చింది ఏంటంటే, చాలామంది మేము కంప్లైంట్ వేసిన తర్వాత మళ్ళీ మా కంప్లైంట్ రాజీ చేసుకోమని అడుగుతున్నారు అని పాపం పోలీసుల్ని రివర్స్గా వచ్చి పోలీసుల మీద గొడవ పడిన సంఘటనలు కూడా ఉన్నాయి ప్రజలు. కాకపోతే మేము చెప్పాదలుచుకుంది ఏంటంటే, కేసు పెట్టిన తర్వాత అది రాజీ పడదగ్గదైతే, అందులో ముఖ్యంగా కుటుంబ సమస్యలు అట్లాంటివి అయితే, మనం కుటుంబం విచ్ఛిన్నం కాకుండా చూసుకోవడానికి ఈ లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం అనేది ఒక మంచి మార్గం. మనం గొడవలు పెంచుకుంటూ పోతే కేసుల్లో ఎవరో ఒకళ్ళకి శిక్ష పడితే రెండో వాళ్ళకి అది ఇబ్బందిగానే ఉంటుంది. అట్లాగే మళ్ళీ అప్పీల్కి వెళ్తే ఆ కేసు తేవడానికి ఇంకెన్నో సంవత్సరాలు పడుతుంది. అలా కాకుండా ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి రాజీ చేసుకుంటే ఆ కేసు అక్కడితోటే శాశ్వతంగా పరిష్కారం అయిపోతుంది. అందుకని మేము రాజీ పడదగ్గ కేసుల్లో రాజీ చేసుకోమని అందరినీ రిక్వెస్ట్ చేస్తాం. దానివల్ల కుటుంబ సభ్యుల మధ్య డిస్టెన్స్ పెరగకుండా ఉంటుంది, ఒక మంచి అనుబంధానికి కూడా ఆస్కారం ఉంటుంది. అట్లాగే ప్రతిసారి మాకు అటెంప్ట్ చేయడం జరిగింది. వీటిల్లో యాక్సిడెంట్ ఓపీలు అంటే యాక్సిడెంట్ కేసుల్లో కాంప్రమైజ్ చేసుకున్నవి 56 కేసులు. అందులో మొత్తం అమౌంట్ మనం చెల్లిస్తున్నది 3,10,65,000 రూపాయలు. ఈ యాక్సిడెంట్ కేసుల్లో మేము ప్రతిసారి చెప్తున్నాం, యాక్సిడెంట్ కేసెస్లో కనుక మీరు కాంప్రమైజ్ చేసుకుంటే మీరు ఎంత అమౌంట్కి రాజీ చేసుకున్నారో ఆ అమౌంట్ మొత్తం ఒక్కసారి వచ్చేస్తుంది. మీరు కోర్టులో ఎంఈఓపి ఫైల్ చేసి అది కొన్ని సంవత్సరాలు నడిచిన తర్వాత మీరు అనుకున్న అమౌంట్ వచ్చినా కానీ అందులో ముందు సగము ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అప్పీల్కి వెళ్తే మళ్ళీ అప్పీల్ తేలే వరకు కూడా అమౌంట్ మీ చేతికి అందదు. అదే మీరు ఇక్కడ రాజీ చేసుకుంటే 1,00,000 రూపాయలు 10,000 అటు ఇటు కొంచెం తక్కువైనా తీసుకుంటే మీకు అది ₹1,00,00,000 అయినా సరే ఒక నెల రోజుల్లో దాదాపు మొత్తం ₹1,00,00,000 మీ చేతికి ఇచ్చేస్తారు. సో అది మీకు కూడా అన్ని విధాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ వచ్చిన అమౌంట్ని మీరు మీ అవసరాలకి సరిగ్గా ఉపయోగించుకోవడానికి కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ యాక్సిడెంట్ కేసుల్లో ముందుకొచ్చి రాజీ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అట్లాగే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ మనకి చాలా ఎక్కువ అవుతున్నాయి. అంటే మన బ్యాంక్ అకౌంట్లోంచి డబ్బులు వెళ్ళిపోవడము మనకి తెలియకుండానే, అట్లాంటి కేసెస్లో కూడా మనం నిజామాబాద్లో పోలీస్ వారి సహకారంతో ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ సెటిల్ చేసి, అంటే డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళకి మళ్ళీ తిరిగి వాళ్ళ డబ్బులు వాళ్ళకి అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే ఈసారి మన దగ్గర 46 సైబర్ క్రైమ్స్ కేసెస్ సెటిల్ చేయడం జరిగింది. అందులో 3,74,849 రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళకి తిరిగి అందించడం జరిగింది. అట్లాగే బ్యాంక్ కేసెస్, ఒక బ్యాంక్ కేసు సెటిల్ అయింది, దానిలో 2,36,000 రూపాయలు మ్యాటర్ సెటిల్ చేయడం జరిగింది. అట్లాగే ఇక్కడ బ్యాంక్ మేనేజర్స్ మన ఎస్బీఐ వాళ్ళు ఉన్నారు, కెనరా బ్యాంక్ వాళ్ళు ఉన్నారు. బ్యాంక్ మేనేజర్స్ అందరూ కూడా ప్రతిసారి ముందుకు వచ్చి ఈ బ్యాంక్ రుణమాఫీ కేసులు ఏవైతే ఉన్నాయో, అంటే రుణాలు తీసుకొని చెల్లించలేని కేసెస్లో వాళ్ళు మా అభ్యర్థులను మన్నించి ఎంతో కొంత అంటే ఇంట్రెస్ట్ తగ్గించడము, లేకపోతే వాళ్ళకి ఎక్కువ ఇన్స్టాల్మెంట్స్ వెసులుబాటు కల్పించడము, ఇట్లాంటి వాటి అన్నిటికీ ముందుకొచ్చి చేస్తున్నారు. కాబట్టి చాలా బ్యాంక్ కేసులు కూడా సెటిల్ అయిపోతున్నాయి. సో ఇక్కడ ఉన్న బ్యాంక్ మేనేజర్స్ గారికి, అట్లాగే మహేష్ గారికి, అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ సహకారం ఇక ముందు కూడా ఇట్లాగే మా డిఎల్ఎస్ఐకి అందించాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇంకా ఐపీసీ అఫెన్సెస్ ఇట్లాంటివన్నీ రెగ్యులర్గానే అయిపోతూ ఉంటాయి. సో ప్రతి లోక్ అదాలత్లో నేను చెప్పేది ఒక్కటే, న్యాయ సేవాధికార సంస్థ ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తికి, అంటే ఊళ్ళో ఉన్న చివరి గడప వరకు కూడా ఈ సత్వర న్యాయం అనేది అందరికీ అందాలి.
అవసరమైన వారికి ఉచిత న్యాయం కూడా అందించడం జరుగుతుంది. మనము కేసులు పెట్టుకొని వాటి కొట్లాటలతోటి సంవత్సరాలు సగం జీవితం గడిచిపోయిన తర్వాత అప్పుడు మనకి ఏదన్నా లాభం వస్తే అనుభవించే అవకాశం కూడా ఉండకపోవచ్చు. భూతగాదాలు అయితే చూస్తాము, 20-30 ఏళ్ల నుంచి భూతగాదాలు కోర్టులోనే నడుస్తున్నాయి. జనరేషన్స్ కూడా మారిపోతున్నాయి. అసలు కేసు వేసిన వాళ్ళు చనిపోతున్నారు. ఆ తర్వాత ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఉద్యోగరీత్యా వేరే దేశాలు వెళ్ళిపోవడం అట్లా అయిపోతే అసలు ఆ ఆస్తి ఎవరికీ కాకుండా కోర్టులోనే మిగిలిపోతున్న సంఘటనలు ఉన్నాయి. అక్కడెక్కడ అమెరికాలో ఉన్న పిల్లలకి ఇక్కడ ఏం నడుస్తుందో తెలియదు. ఈ ఆస్తి ఎవరి సొంతం అవుతుందో కూడా తెలియదు. కాబట్టి అట్లాంటివి మన కుటుంబ తగాదాలే. కాబట్టి మన కుటుంబంలో ఉన్న వ్యక్తులే పోనీ మన అన్న తమ్ముడో లేకపోతే అక్క చెల్లో ఒక 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటే వచ్చే నష్టం ఏమి లేదు. అలా కనుక మనం కనుక సర్ది చెప్పుకొని కేసులు ఇక్కడే రాజీ చేసుకుంటే ఆ ఉన్న ఆస్తి కూడా ఉన్న మనం అనుభవించడానికి ఉంటుంది. లేకపోతే తరాలు మారిపోయినా కానీ కేసు కోర్టులోనే ఉంటుంది, ఆస్తి కోర్టులోనే ఉంటుంది. ఎంత ఆస్తున్నా కానీ దాని మీద ఏం సంపాదన కానీ దాన్ని నమ్ముకునే అవకాశం కానీ ఇరు పక్షాలకి లేకుండా ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకొని మీ కేసులు భూ తగాదాలు కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటే ఇక్కడ ఈ లోక్ అదాలత్లో రాజీ చేసుకోవాలని కోరుకుంటూ ఎప్పట్లాగే మాకు ప్రతి లోక్ అదాలత్కి సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి, అట్లాగే ఇప్పుడు హిట్ అండ్ రన్ కేసెస్ గురించి చెప్పారు మేడం. డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ గారు కానివ్వండి, వాళ్ళ టీం మొత్తం కూడా ఏ విషయం ఉన్నా అంటే ఒక అమౌంట్స్ పే చేయడం సెటిల్ చేయడం ఒకటే కాదు, మా డిఎల్ఎస్ఏ తరఫు నుంచి ఏం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నా కానీ ఎట్లాంటివి ఉన్నా ఒక్క 2 నిమిషాలకైనా కలెక్టర్ గారు వచ్చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారు రాలేని పక్షంలో మనకి అడిషనల్ కలెక్టర్ గారు వస్తున్నారు. అంటే వాళ్ళ సహకారం కూడా ఎప్పటికీ మేము మర్చిపోలేము. ఇక్కడ నిజామాబాద్లో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మాకు చాలా మంచి సహకారం అందింది. ఈ సందర్భంగా నేను అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే ఈ లోక్ అదాలత్, ఈరోజు లోక్ అదాలత్ కూడా సక్సెస్ఫుల్గా గడిచిపోయి మనం లాస్ట్ 3 టైమ్స్ నుంచి రాష్ట్రంలోనే 4వ స్థానంలో నిలుస్తూ వచ్చాము. ఈ లోక్ అదాలత్లో కూడా మనం ఆ ప్లేస్ నిలబెట్టుకుంటామని నమ్ముతూ మీ అందరి సహకారంతో ఖచ్చితంగా 4వ స్థానాన్ని నిలబెట్టుకుంటామని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.